ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఈ ఆదివారం రోజున దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు కనిపించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు గత 33 సంవత్సరాల యొక్క ప్రార్థనకు ఫలితాన్ని దేవుడు మన చేతికి అందించి తీరాడు. దానిలో అలాంటి ఒక మంచి మందిరాన్ని దేవుడు కట్టి తీరడానికి, నిర్మాణం చేసి తీరడానికి కృపా వాత్సల్యం దేవుడు మనకి దయచేశారు. దీని వెనకాతల మనుషుల ప్రజాబలం కాదు, శక్తి కాదు, బుద్ధి కాదు, క్షమత కాదు, వీటనకాతల దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని యొక్క కృప ఉండబట్టి ఇంతవరకు క్షేమముగా రాగలిగాం. దేవుని యొక్క స్నేహము, ప్రేమ మన పట్ల ఉండబట్టి దేవునికి ఆరాధన చేసి తీరడానికి నా భాగ్యం మనకి కలిగి తీరింది. ఆరాధనకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానపరుచుచున్నాను. గత రోజుల్లో మీ ప్రార్థన, మీ ప్రయత్నం, మీ పరిశ్రమ, మీ కన్నీరు, మీ చెమట, మీ రక్తం దేవుని యొక్క పని నిమిత్తం, సంఘ నిర్మాణం కొరకు ప్రతి వ్యక్తి, ప్రతి సంఘ బిడ్డలు చేష్టలు చేసి ప్రయత్నాలు చేసి కష్టపడినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లి తీరుతున్నా. ఈ సంఘములో సుమారుగా ఎంతో మంది దేవుని యొక్క బిడ్డలు, సుమారుగా 700 మంది బిడ్డలు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక రాబోయే రోజుల్లో ఇంకా సంఖ్య పెరిగి సంఘ బిడ్డలు ఆత్మలను తెచ్చుకు తీరడానికి, సంపాదించుకు తీరడానికి, ఆత్మీయ ప్రసవ వేటలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనేకులకు సువార్త చెప్పండి, అనేకులకు రక్షణ మార్గం గురించి బోధించండి, అనేకుల రక్షణ పొంది తీరేటట్టుగా, స్వస్థత పొంది తీరేటట్టుగా, దురాత్మల నుంచి విడుదల పొంది తీరేటట్టుగా, ఆత్మాభిషేకం పొంది తీరేటట్టుగా, దేవుడిని కనుగొని తీరేటట్టుగా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ 1 వేల దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మనం సంఖ్యాకాండం 29వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా మీరేం చేయాలి? కూడి తీరాలి. దేవుని యొక్క సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధత చెందిన సంఘమే. పరిశుద్ధతకు మాత్రమే సంఘం అని పిలవగలిగి తీరేది. పోయిన రోజు దేవుని యొక్క సేవకులు మనతో మాట్లాడడం జరిగింది. సంఘము ఎప్పుడు పరిశుద్ధతకు అంకితమై ఉండి తీరాలి. పరిశుద్ధతను వ్యాఖ్యానపరిచేది సంఘం. పరిశుద్ధతతో నిలబడిన వారి సంఘం. పరిశుద్ధతను చూపించిన, మాదిరి చూపించిన వారిని సంఘం అని పిలవబడింది. అపవిత్రులైన వారిని మనం ఏం చేయొచ్చు? డీజే గ్రూప్ అని చెప్పొచ్చు. అపవిత్రులైన గ్రూపులను మనం ఏం చేయొచ్చు? దేవుని నమ్మని గ్రూప్ అని చెప్పొచ్చు. కానీ పరిశుద్ధులైన గ్రూపు ఎప్పుడు సంఘం అని పిలవబడింది. అందుకే ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధ సంఘములకు కలిగి ఉన్న మాటలను అక్కడ దేవుడు ప్రస్తావించున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. తర్వాత పరిశుద్ధుల సంఘము చేసుకోవాల్సిన 3 రీతి కలిగిన బలి అర్పణల గురించి అక్కడ చెప్పుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. దాన్ని మొదటి వచ్చిన మరలా ఒకసారి మనం చదువుదాం. కూడవలను చేయకూడదు. ఆ దినం మీకు శృంగార ధ్వని, లేకపోతే బూర ఓదిన దినం అని చెప్పొచ్చు, లేకపోతే బూర ఓదబడుచున్న పండగని మనం చెప్పి తీరొచ్చు. దాని అర్థం ఇశ్రాయేల్ ప్రజలకి బూరధ్వని పండగను దేవుడు ప్రత్యేకంగా వారికి ఇచ్చినది. ఆ రోజు వారికి విశ్రాంతి దేవుడు ఇచ్చి పనులన్నింటినీ కూడా మానివేసేసి వారు దేవునికి ఏం చేయాలి? కేకలు వేసి తీరాలి, బూరలు వాయించుకు తీరాలి, వాయిద్యాలు వాయించుకు తీరాలి. దాని ద్వారా దేవునికి ఏం చేయాలి? ప్రతి మనిషి ఏక శరీరముతో, ఏకాత్మతో దేవునికి ఏం చేయాలి? ఘనపరిచి ఆరాధన చేసిన కలిగి ఉండి తీరాలి. మొదటి భాగంలో మనకి కనబడుతున్నది. దాని మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు వారికి దేవుడు అప్పగించిన బూరధ్వని పండగగా చెప్పబడుతున్నది. బూరధ్వని ఉత్సర్గముగా చెప్పబడుతున్నది. దానిలో వారు బూరను వాడుకున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. బైబిల్ గ్రంథంలో మనం బూర గురించి చదవగలిగితే ఇశ్రాయేలీయులకు బూరతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివేటప్పుడు అక్కడ మనం చూడగలిగితే ఇశ్రాయేల్ ప్రజలను కూడదీయడానికి, లేకపోతే ప్రజలందరూ కూడా ఒక దగ్గరికి రావడానికి బూరధ్వని వారికి ఎక్కువ చేయబడింది, విన్నపించుకోబడి తీరేది. దాని అర్థం ప్రజలు గుంపు కూడి రావడానికి. ఎందుకంటే అందరూ గుడారాల్లో నివసించేవారు, అందరూ ప్రత్యక్ష గుడారానికి చుట్టుపక్కల నివసించేవారు. కానీ ఎప్పుడు బూర ఓదేదో అప్పుడు ఈ జనులందరూ కూడా త్వరపడి ఎక్కడికి వచ్చి తీరుతారు, అందరూ సమాజంగా కూడి వచ్చి. అందుకే సువార్త ఒక బూరధ్వని. సువార్త ఊదేటప్పుడు పాపులు యేసయ్య దగ్గరికి వచ్చి, సువార్త ఊదబడేటప్పుడు ప్రజలు
అయిపోతారు. హల్లెలూయా. గత కాలంలో నువ్వు పాపిగా జీవించేవాడివి, గత కాలంలో నువ్వు అతిక్రమంలో జీవించేవాడివి. ఎవరో నీ దగ్గరకు వచ్చి ఆ స్వార్థతో నేను వినిపించినందుకు నీ రోగం నేను విడిచిపోయింది, నీ మానసిక ఒత్తిడి నేను విడిచిపోయింది, నీ వ్యాధి నేను విడిచిపోయింది, నీ ఇంటిలో మరణం తొలగిపోయింది, నీ జీవితంలో పునర్జీవం. అందుకే మనం కూడా జనాన్ని కూడబెట్టుకుని తీసుకురావాలి. మన చేతుల దేవుడు వాక్యాన్ని స్వార్థగా ఇచ్చారు, ప్రార్థనగా దేవుడు మన నోటికి బలం ఇచ్చారు, స్వస్థపరిచి తీరడానికి మన వరం దేవుడు మన చేతికి ఇచ్చారు. దేవుని యొక్క ప్రజల కింద మార్చుతూ తీరడానికి మనసు మార్పే చర్య దేవుడు మనకి ఇచ్చి మొదటిగా బూరదని వాడేది దేనికి? ప్రజలను సమకూర్చుకోవడానికి. రెండోదిగా బూరదని వాడినది దేనికంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందకి చదివేటప్పుడు చూడగలిగితే యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఏం వాడేది? కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క బిడ్డలకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటో తెలుసా? చర్చి దగ్గర పడుకుంటారు, ఆత్మీయతలో నిద్రపోగలుగుతారు. అయితే వారిని లేపడానికి మా లాంటి సేవకులను ఏం చేసింది? బూరదునిగా వాడి ఎదుగో పట్టణాన్ని కూడ తీసుకుని తీరడానికి యెహోషువతో దేవుడు చెప్పిన మాట, ప్రజలను సిద్ధపరిచేసుకో, పూలమోది యుద్ధానికి బయలుదేరి తీరడానికి. అలాగైతే యుద్ధానికి లేవాలన్నా ఏం నిలబడాలా? అందుకే సమకూర్చుకోవడానికి నా పూరదని వేరు, యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధదని వేరు. మన సిద్ధాంతాల్లో అలాంటివి ఏమి లేదు కదా. దానికి మంచి ఉదాహరణ రైల్వేలో పనిచేసిన వాళ్ళకి బాగా తెలుసు. రైల్వేలో వారికి ఏముంది? అలారం అనే ఒక సిస్టమ్ ఉంది. అలారం అన్న సిస్టమ్ ఉంది. లక్ష్మీ అమ్మకి తెలియకపోతే లక్ష్మీ అమ్మ కడగండి, అమ్మ అలారం సిస్టమ్ ఒకసారి మాకు వినిపించండి, అమ్మ చూపించేసి దాని సెట్టింగ్ మొత్తం చెప్పేసి అక్కడ ఉన్న ప్రక్రియ ఏంటో కొంచెం ఏదైనా అపాయం జరిగి తీరితే 7 సైరన్లు, చిన్న అపాయం అయితే 3 సైరన్లు, మరీ చిన్న అపాయం అయితే 1 సైరన్. ఇలా సైరన్లు చెప్పేటప్పుడు రైల్వేలో ఉన్న ప్రతి మనిషికి అర్థమైపోయింది రైల్వే మమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే ఏ కాలంలో ఆత్మీయతలో నిద్రపోయిన వారు, ప్రార్థనా జీవితంలో పొందిన వారు, దేవుని యొక్క సన్నిధిలో నిద్రకు బానిసలైపోయిన వారు, దేవునికి విధతని దూరం అయిపోయిన వారు, వారి చెవునికి ఏం నిలబడి తీరాలి? ఒక యుద్ధముని నిలబడి తీరాలి. ప్రజలు యుద్ధానికి రెడీ అయితే వెళ్తారు. అలాగే మనుషులు తెలుసు, మనకి యుద్ధం ఉంది, మనకి పోరాటం ఉంది. మనం పోరాడేది శరీర రక్తంతో పోరాడుతున్నాం. ఆ కత్తి కింద నింపే నీ శరీరంతో పోరాడి నువ్వేం సాధించాలి? నాకు తెలియదు. నీ తోటి బిడ్డ, తోటి స్నేహితుడు, తోటి సంఘ బిడ్డ, తోటి స్నేహితుడికి రక్తంతో పొడవడానికి ప్రయత్నం చేయమాక, శరీరంతో పొడవడానికి ప్రయత్నం చేయమాక, ఆయన వెనకాలలో పనిచేస్తున్న దుష్టంధకార శక్తి మీద యుద్ధం చేయడానికి చెప్పిన మాట. తుదకు శక్తి పొంది దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెట్టు చేసుకుని అనమాకండి. అందుకే అప్పుడప్పుడు అయితే ఒక కథ చెబుతూ ఉంటారు. ఇద్దరు కుర్రోలు ఆట ఆడుకోవడానికి వెళ్ళారు. పాపం వాళ్ళ అమ్మ చెట్టు ఇప్పించి పంపించారు. ఆ చెట్టు ఆ తమ్ముడితో అన్నయ్యతో ఎవరితో తెలియదు కానీ మొత్తానికి ముడి కట్టేసుకున్నాడు. ఆటల మధ్యలో ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో వచ్చింది, మాట సంఘర్షణ వచ్చింది. మాట సంఘర్షణ వచ్చిన సందర్భంలో ఈయన కొట్టడానికి బయలుదేరాడు, ముడి ఊడిపోయింది. కాసేపు చూసినాడు, ముడిని పట్టుకొని ఒక చేతితో కొట్టుకోవడానికి కింద పడుతున్నాడు తప్ప యుద్ధం చేయలేకపోతున్నాడు. అందుకే యుద్ధానికి వెళ్ళాలంటే నేను ఏముండి తీరాలి? కవచం. కవచానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి శరీరానికి అతుక్కుపోయేట్టుగా. నేను ఇప్పుడు నాగర బట్టలు వేసుకున్నాను అనుకో, మరి రేపు మళ్ళీ బట్టలు వేసుకోలేదు. అదే నాగర నా బట్టలు వేసుకున్నాడు అనుకో, ఆ కాలు చేతులు ఊరల్లా తుడుచుకున్నాడు. నాకు అర్థం కాదు. యుద్ధానికి బయలుదేరాలంటే యుద్ధోపకరణం ఉంది, తీరాలి. అందుకే కొందరు నిద్రపోయిన స్థాయిలో ఉన్నారు, కొందరు ఉడికిన స్థాయిలో ఉన్నారు, కొందరు దేవుడిని విడిచిపెట్టే స్థాయిలో ఉన్నారు, కొందరు దేవుడితో అనుబంధం లేని వారిలో ఉన్నారు. వారికి ఏం వినబడి తీరాలి?
దేనికోసం? ప్రజలు యుద్ధం చేసుకు తీరడానికి, ప్రజలను ఏం చేయడానికి, సమకూర్చడానికి. యుద్ధం ఉంది మనకి. యుద్ధం చెయ్యాలి, గెలవాలన్నా, గెలుపు సాధించాలన్నా బోరధ్వనితోనే పని చేసేది. మూడోదిగా బోర వాడేది దేనికంటే, లేవ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనం చదవగలిగితే, ఏదైనా ప్రత్యేక ఇన్ఫర్మేషన్, ఏదైనా ప్రత్యేక విషయాలు చెప్పాలంటే ఏం చేస్తారు? మన సంఘాల్లో ఇంపార్టెంట్ మాట చెప్పిన మనల్ని మర్చిపోతారు. నేను కూడా అనుకుంటున్నా ఈసారి నుంచి నేను బోర్ కొనుక్కొని పెట్టాలని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేవు, అలా చెవికి ప్రత్యేకత, చెవికి గీ అన్న ఫీలింగ్ తెప్పించుకోండి. అలాగైతే ప్రత్యేకమైన సందేశాలు ఇవ్వాలన్నా, ప్రత్యేక విషయాలు ప్రజలకు చెప్పాలన్నా ఏమి ఇవ్వబడి ఉంది? బోరధ్వని ఇవ్వబడింది. 4వదిగా బోరధ్వని దేనికో తెలుసా? 150 కీర్తన 3వ వచనం చెప్తున్నమాట, దేవునికి స్తుతించడానికి, ప్రశంసించడానికి, ఆరాధించడానికి ఏం వాడాలి? 30 సంవత్సరాలు అయితే ఇప్పుడు కూడా కొంత సప్పట్లే, సప్పటి నుంచి కంజికి ఎక్కలేదు. అర్థం కాలేదన్నమాట. ఆ సపోర్ట్లో కూడా కొట్టేది ఆడదండి. కానీ మొన్న ఒక పాస్టర్ గారు అబ్బాయి నేను చూసిన, ఆడికి ఒక గిన్నె దొరికింది. మమ్మీ టీ తయారు చేసిన గిన్నె దొరికింది. గిన్నెను మడతెట్టేసారు. 2 రాటి మొక్కలు తీసుకొని దుప్పు తప్ప బాధేస్తున్నాడు. 2 సంవత్సరాలు కూడా లేదు. నేను అది మొన్న వెళ్ళి మన చర్చికి ఆహ్వానించడానికి నాగరు, నువ్వు ఆ రోజు దుబ్బు తప్ప బాధేసా ఏమన్నా లేదు అయిపోను, నేను దేవుడు సృష్టించాను. ఎంత బిడ్డతో చెప్పాడంటే నాకు అది ఆశ్చర్యం అనిపించింది. చేతిలో ఉన్నది ఒక గిన్నె, 2 రాడ్డ మొక్కలు, దానితో దుబ్బు తప్ప బాధేసి దేవుడిని సృష్టిస్తున్నాను. అంటే ఆ మనస్తత్వం మనం దేవుడు నీకు చేతులు ఇచ్చారు, దేవునికి చప్పట్లు కొట్టి ఆరాధించాలి. తలాంతులు ఇచ్చి తీరితే దాని ద్వారా దేవునికి అందరికి మైకు ఉంటేనే తలాంతులు బయటకు వస్తాయి. మైకు వచ్చేస్తాడు దేవునికి స్తుతించకపోతే అనేక బైబిల్ చెప్తున్నది, మీరు కానీ దేవునికి స్తుతించకపోతే పాలు తాగుతున్న అశేఖరాన్ని వాడు మేకేం చేస్తారు? ఎందుకు? నీకు బుద్ధి నేర్పించాడు. ఇంటిలో ఉన్న రాళ్ళు వెలిచి దేవునికి స్తుతించడానికి ప్రారంభించలేదు కాబట్టి, అందుకే పక్కన దేవుని బిడ్డలు బోరధ్వని శబ్దం దేనికి వాడేది? దేవునికి ఆరాధన చేసి తీరడానికి. ఆరాధన లేకుండా ఒక గడియ మనకు ఎప్పుడెప్పుడు మనకు ఆరాధన చేయడానికి అవకాశం దొరుకుతుంది అప్పుడప్పుడు వాయిద్యాలు వాయించేం చేయాలి, దేవునికి ఆరాధన చేసి తీరాలి. పౌరు సేవల గురించి మనకు బాగా తెలుసు. వారికి చేరసాలలో పడేశారు, వాయిద్యాలు ఏమి చేతిలో లేదు. వాయిద్యాలు లేని పరిస్థితిలో వారి సమస్యనే వారి వాయిద్యంగా మార్చారు. అర్థం కాలేదని నేను అనుకుంటాను. నేను సంఖ్యలతో సాతాను బంధించిన, నేను సంఖ్యలతో పాస్టర్ గారు బంధించిన, నేను సంఖ్యలతో ఎవరు బంధించిన, ఆ సంఖ్యలనే ఏం చేస్తుంది రాలి ఆయుధంగా వాడుకుని దేవుడికి అర్ధరాత్రి వేళ సంఖ్యల యొక్క శబ్దముతో, పాటల యొక్క ఉచ్చారణతో గానముగా దేవునికి గణపరచడానికి ప్రారంభించుతుంది. వారి సంఖ్యలో ఎరగడం కన్నా మునుపుగా పునాదులు ఏమైతే కలగడానికి ప్రారంభించింది. అలాగైతే నీ స్తోత్రముకు శక్తి ఉంది, నీ పెదవులలో పలికిన మాటలకు శక్తి ఉంది, నీ అధికారము దేవునికి గణపరిచేది. వాటిలో పునాదులు కలపగలిగిన శక్తి సామర్థ్యం సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు కనుక్కోవడం, సుడుకోవడం, తిట్టుకోవడం, బేదలు ఎరగొట్టడం కాదు, దేవుని స్తోత్రం చెప్పడం స్టార్ట్. అమ్మకి కుక్క కలిసింది. కుక్క కలిసిన వెంటనే ఆయన దేవా నీకు స్తోత్రం అయ్యా. కుక్క యజమానుడు ఏమండి మిమ్మల్ని కలిసింది కుక్కే అండి. అవునండి కుక్కే కలిసింది. దాని విషాంశం నాలోకి రాకుండా ఉండడానికి దేవునికి మాము కాటినా, ఏదేది మిమ్మల్ని కాటినా, ఏ విషకరమైనది నీ మీదకి దాడి చేసిన స్తోత్రం చెప్పడం వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. చర్చిలో ఒక స్తోత్రగాడు ఉండేవాడు, అది ఎప్పుడు నిరంతరం స్తోత్రమే. అందుకే చర్చిలో ఉన్న ధనవంతుడైన విశ్వాసి ఆడికి చెప్పారు, ఒరే నేను నీకు ఖరీదైన 8,000 రూపాయలు షూ కొని చెప్తాను రా 2 శాతం, కానీ నువ్వు చర్చిలో ఏం చేయకూడదు అన్నాడు. అలవాటు కదా స్తోత్రం చెప్పడం. వీడు పాస్టర్ గారు వాక్య సందేశం చెప్పాడు, వీళ్ళు లేచి నిలబడి విశ్వాసం. రెండవసారి వీడికి మళ్ళీ ఉత్తరేకత వచ్చింది, మూడవసారి కూడా ఉత్తరేకత వచ్చింది, 4వసారి వీడు మరి ఆగలేకపోయాడు. మీరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను స్తోత్రం చేయడానికి పుట్టినాడు.
అప్పు కట్లు ఇరిగిపోతాయి. ఆరాధన చేయడం ప్రారంభించి తెలుగు ఎలుగో కూడా నీ ముందు కూర్చున్నాయి. ఆరాధన చేయడం ప్రారంభించి నీ శక్తి ఎదిగిందా? ఆరాధన చేయడం ప్రారంభించి నిన్ను మోటేసి చేసే అస్సలు నేను తాకను. ఇప్పుడు అన్ని డీజే కావాలి. దుప్పు బాధతో ఆటోమేటిక్ బాడీ కరిగిపోదు. ఇది దుప్పు బాధ కలిగి నువ్వు దేవునికి స్తుతించాల్సిన విధానంగా స్తుతిస్తే నీ స్తుతులు దుప్పుగా. అందుకే నీకు దేవుడు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోవాలి. ఆరాధనకు ఉపయోగించింది రాదు. మైకులకైనా నేను ఆరాధన చేస్తాను, మైకులు అడుగుపోయినా నేను ఆరాధన చేస్తాను. అందుకే నా కంటతో నేను బేస్ అయిపోవడానికి కారణం దేవునికి ఆరాధన చేయడం బాగా లేవు. దేవునికి ఆరాధన ప్రతి నోరు ఉన్నవారు దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేసేవారు. అందుకే దూరంతో దేనికి ఉపయోగించేవారు? ఆరాధనకు ఉపయోగించేవారు. ఏసేగ్రంథం 33వ అధ్యాయంలోకి వచ్చి 3 నుంచి 6వ వచనం వరకు వచ్చి చదవగలిగి తీరం ఏదైనా హెచ్చరిక చిక్కు తీరాలంటే ఏమోదు హెచ్చరిక అంటే ఇప్పుడు ఇళ్ళకి నాగవాళ్ళు ఉంది కదా, నాగవాళ్ళ నీళ్ళు పొంగిపోతే ఏమైపోతుంది? సైడ్ వేసుకొని ఒకడు వస్తాడు, ఏదో ఖాళీ చేసుకోండి బాబు, మీ బస్తాలు గిస్తాలు పట్టుకొని పరిగెత్తాడు. అప్పుడే కొందరికి ఏం వస్తుంది? గుర్తు వస్తుంది, లోతమ్మలాగా. నేను మర్చిపోయాను, నేను నా ముక్కు పుడక నేను మర్చిపోయాను. వచ్చింది ట్రైన్ కాదు. అంతే కదా, కొన్ని సందేశాలు చెప్పబడుతున్న కొందరు విశ్వాసాలు తోటి విశ్వాసం చెప్పిన భాస్కర్ వచ్చేస్తున్నాడు. పొడవ తప్పదమ్మా, ఇది హెచ్చరిక అన్నమాట. హెచ్చరిక విషయం హెచ్చరికగా చెప్పిన పొడుస్తాయి, మెసేజ్ ఇస్ ఏ వార్నింగ్ థింక్ యు ఆర్ అన్న బోర్డర్ లైన్. నీకు వాక్య సందేశం నీకు హెచ్చరికగా వస్తున్నాయి, గట్టింపుగా వస్తున్నాయి. అర్థం చేసుకో, నువ్వు ట్రాక్ దాటి పరిగెడుతున్నావు. ట్రాక్ దాటి దగ్గర నుంచి ఇటు పక్కన వచ్చి నీ నీకు హెచ్చరిక ఎంత ముందైతే మేమంతా క్షమించేవారు కదా. పాస్టర్లు ఎందుకు సైలెంట్ గా అన్ని సైన్ చేస్తారు? కారణం తెలుసా? ఒక్క మాట చెప్తే నువ్వు నరకానికి పడిపోతావు. ఒక్క ప్రార్థన చేస్తే పెట్టి రెడీ చేసుకోవాలి. అభిషక్తులైన సేవకులు ఏం చేయలేదు, నీ ప్రాణాన్ని పట్ల కాపులా కాస్తున్నారు. నరక బలములో ఉన్న హద్దులో ఉన్న అక్కడి నుంచి పరలోక తలంలో అందుకేనమ్మా నిన్ను తిట్టేది, గద్దించేది, కొట్టేది ఆయన నీ కాండ్రింపులన్నీ ముఖం మీద పౌరుగా రాసుకునేది. నేను తిట్టట్లేదా? అర్థం చేసుకోండి, రాంగ్ డాడీ రాంగ్ చైల్డ్. నా విషయం అది కాదు. హెచ్చరికకు వారికి ఏం చేసేది? ఆరోదిగా పోరదని వేరుగో తెలుసా? దేవుని రాకడ సమయంలో భవిష్యత్ కాలంలో మనకు విమోచన జరిగి తీరడానికి. దానికి ఈ వాక్యం మీరు సురక్షితంగా చదవాలి. ఇది వినాలి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని మూలతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు చెప్పగలండి. అక్కడ 3 శబ్దముల గురించి రాయబడినట్టుగా కనిపించింది. కనబడిందా? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూరధ్వని. హల్లెలూయా. ఇది చివరికి ఒక్కసారి వినబడేది.
ఇక్కడ మొండు తీసుకుని మొండు తీసేస్తాను. కొంతకైతే కోపం వల్ల నాకు కోపం వల్ల నాకు ధైర్యం వచ్చింది. ఒరే ఈరోజు మూసారు, రేపు తెరుతాడు దేవుడు. అందుకే కదా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య లాజరు మృతులను ఏం చేస్తాయి? పునరుద్ధానం మేము ప్రకటించకపోతే యేసయ్య పునరుద్ధానం పొందలేదని అయిపోతుంది. అందుకే పునరుద్ధానం గురించి ప్రకటించాలి. రెండోదిగా ప్రధాన దూత. ఇది దేనికే? ఈయనకి చెల్లే దానిని అడ్డుపరచడానికి ఎవడు వస్తాడు? ఎందుకు ఈయన ఎక్కడ పాతి పెట్టారు? వాడు భూమిలో పాతి పెట్టారు. చెప్పదు ఎక్కడ పాతి పెట్టాం? మీరంతా రాయగడ సెమిటేర్లో పాతి పెట్టారు. రాయగడ సెమిటేర్ ఏముంది? నూతన చర్చి ఉందా? క్రైస్తవ సంఘాలా అంటే ఓకే, వారికి మించిన ఇంకోటి ఉన్నాడు కదా. వాడి పొలం ఎవడు అమ్మేశారు? మా తాత మా అమ్మమ్మ కలిసి ఏం చేసేసారు? ఆయన చేతికి అప్పగించేశారు. దేవుడు దౌర్జన్యం గారి చేతి నుంచి తీసుకోవాలి. దేవుడు అంటే వాడేస్తారా బాబు కొడుకు అతి లేకుండా తిరిగే నో ప్రాబ్లం. వాడు దేవుని బిడ్డలు రూపాంతరం చెందిన లేకపోతే మరణం చెందిన బిడ్డలను ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? అడ్డుపరచడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వస్తారంటే దేవుని దూత వీరితో యుద్ధం చేసి ఆయన శక్తులను పగలగొట్టి చేర్చుకొని మూడోదిగా అది దేని కొరకు? నేను రక్షణలో జీవించి దేవుని కొరకు దేవుని రాకడ కొరకు తయారయ్యి ఉన్న దేవుని బిడ్డలను చేర్చుకు తీయడానికి వినబడే శబ్దం. సువార్తతోని వినబడలేదంటే రాకడతోని వినబడలేదు. అది దేవుని నాతో ఉన్నారు. సువార్తతోని వినబడలేదా? హెచ్చరికతోని వినబడలేదా? యుద్ధముతోని వినబడలేదా? అమ్మా నీ కాలు గడికి మేము క్షమాపణ కొడు మారు మనసు మార్చుకో. హెచ్చరిక వార్నింగ్ మీకు ప్రతి వారం దేవుడు వాక్య సందేశం గారు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? రాకడలో దేవుని మూలతని నీ చెవిటికి ఒకవేళ వినబడలేదనుకో, ఈ ఆస్తి నీది, మా బండి నీది. ఇంకా కొంతమంది దేవుని బిడ్డలు వాళ్ళు కూడా కావాలని నీకు ఇచ్చేస్తాం. తీసుకో, మనకిస్తాం. మా ఇష్టం నువ్వు అక్కడ ఉండకూడదు, మాతో వచ్చేయాలి. అంటే ఈ రోజు కూడా హెచ్చరికగా వాక్య సందేశం మీకు చెప్పండి. యేసయ్య రాకడ సమయంలో లాజరుని ఎలా పిలిచారు అలా దేవుడు మూలతోనితో పిలుచున్నాడు. వినబడి తీరాలంటే చెవి ఏమై ఉండి తీరాలి. అందుకే కొందరు చెవులు ఏమైపోయినాయి? వాక్యం వినడానికి అస్సలు ఇంట్రెస్టే లేదు. అదే చెప్పారు వాక్యం కొందరికి చెవులో ఏమైపోతుంది? పాస్టర్ గారికి పని పాట ఏట్లేదు నాయన, పని పాట ఉందిరా నాయన. నేను అందరికి చేర్చుకు తినడానికి మేము ఏజెన్సీగా నిలబడి ఉన్నా. అయ్యో దేవుని బిడ్డ, అయ్యో సహోదరుడు సహోదరి, ఆ బోధని వినకుండా ఎదుర్కొంటూ ఈ రాత్రి ఈ పాటి క్రమపరచుకోవాల్సిన వాటిని సరిపరచుకోవాల్సిన వాటిని సరిపరచుకో. అడగాల్సిన వారికి క్షమాపణ అస్సలు ఇమేజినేషన్ చూడదు. భర్తకి సారీ చెప్పాలా? సారీ చెప్పేసుకో. పొరిగింటోడికి సారీ చెప్పాలా? చెప్పేసుకో. హలో, ఎవరితో మీరు ప్రతివాదిగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేయండి. మన నిర్మలపడాలి. కొన్ని రోజులు నాలుగు తప్పు అయిపోయినా క్షమించండి. నేనే కదా, మీ పిల్లలోనే కదా, తప్పకని చేస్తాను, కొట్టండి, అది బాగుపడతాను. నేను అనుకుంటున్నాను ఒకరోజు ఆ ధ్వని వినబడవచ్చు. పక్కటి ధ్వని కొరకు నువ్వు తయారై ఉండిరా, లేకపోతే విడవబడి తీరితే నీ జీవితం దౌర్భాగ్యానికి లోబడిపోయి తీరుతుంది. అందుకే పక్కటి గల హెచ్చరికగా మీకు చెప్తున్నమాట, పూర్వదని వినడానికి సమయం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క వాక్య సందేశంగా మీకు పూర్వదనిగా డిక్లరేషన్ చెప్తున్నా. యేసయ్య రాబోతున్నాడు, యేసయ్య త్వరగా వస్తాడు. ఏ సందర్భంలో అయినా ఆయన త్వరగా వచ్చి విలువైన దానిని దోచుకు తిరగడానికి
దాని కొరకు మనం తయారైతే ఈ వాక్యాల దేవుడు మనల్ని చదివించుగా